చంద్రబాబు నాయుడు గారు ఎట్టా ఉంటదంటే, ఇప్పుడు నాకు పెళ్లి అవ్వలేదు కానీ చెప్తున్నా అండి, చంద్రబాబు నాయుడు గారు ఎట్టా ఉంటారంటే, మనకి పెళ్లిలో చివరికి పంతులు గారు వెళ్ళి నక్షత్రం ఒకటి చూపిస్తాడు. ఏంటిది? ఆరుందది నక్షత్రం చూపిస్తాడు. ఈయన చూస్తా ఉంటాడు, అది కనపడతా ఉంటుంది. ఇట్లాగే మన సూపర్ 6 కూడా అట్లాగే ఉంటుందండి. అక్కడ చూపిస్తాడు, అల్లరి వచ్చేసింది అక్కడ. మన దరిద్రం కూడా ఏంటంటే, వీళ్ళు ఏం చూపిస్తే నమ్మేస్తారనుకుని నిన్న మొన్న ఒక పాపను అడ్డం పెట్టి ఒక వీడియో పెట్టారండి. మీరు అందరూ కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుంటారు. ఆ పాప వచ్చి, నాకు మునుపటి ప్రభుత్వంలో ఎప్పుడు ఫీజులు రాలేదండి, ఇప్పుడు మాత్రం దండిగా లోకేష్ బాబు వేసేస్తున్నాడండి అని చెప్పింది. ఆ పాప తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే అడగాలనుంది. దండిగా ఎవరేశారయ్యా? ఇక్కడ మనందరం ఇక్కడే ఉన్నాం కదా, మన పిల్లల్లో చదువుకుంటున్న పిల్లల్లో ఎవరికైనా ఫీజులు పండియా? మన చుట్టాల్లో పిల్లల్లో ఎవరికైనా ఫీజులు పండియా? మన ఊర్లో పిల్లల్లో ఎవరికైనా ఫీజులు పండియా? అలాగే ఈ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల్లో బాబాయ్ పెట్టిన కెమెరాలోంచో అటు నుంచో అటువైపు చూసేవాళ్ళని కూడా అడుగుతున్నా, మీరు తెలుగుదేశం వాళ్ళైనా పర్లా, మీ ఇంట్లో పిల్లలు చదువుతుంది, మీ ఇంట్లో అయినా ఫీజులు పడ్డాయా అని అడుగుతున్నా. ఎక్కడా పడలేదు. కానీ మన లోకేష్ బాబు గారు చక్కగా సినిమా ఆర్టిస్టులో నలుగురిని తెచ్చేసి మాకు ఫీజులు పడిపోయినాయి, సూపర్ 6 పడిపోయిందని చెప్తాడు. చూస్తుంటే ఇక జనాలు పెచ్చోళ్ళ, లేకపోతే నువ్వు పెచ్చోళ్ళ ప్రయత్నం చేస్తావు. ఒకప్పుడు అందరూ అంటే ఈయన చెప్పిన మోసాలని నమ్మిన జనాలు అందరూ బాబు గారు రావాలి, బాబు గారు రావాలన్నారు. ఇప్పుడు బాబోయ్ పోవాలి, బాబోయ్ పోవాలి అన్నారు. చెప్పదు